ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. అవధూత యదు సంవాదము. యదువు అను రాజు అడవియందు నిశ్చింతగా పవలించిన అవధూత స్వామిని చూసి ఆశ్చర్యము పొంది, మహాత్మా, ఇంద్రియములను సంతృప్తి నొందించు సంకల్పమే నీకు లేనటులున్నది. అందులకై నీవు ఏ ప్రయత్నము చేయకున్నావు. బాలుని వలె అమితానందమున డోలలాడుచున్నావు. సర్వము తెలిసిన పండితుని వలె నిర్వికారముగా ఉన్నావు. సామాన్యముగా మానవులు ధనమును, కీర్తిని, ఆయురారోగ్యములకై ఆరాటమునొందుదురు. నిన్ను చూడ కోరికలు లేనివానిగను, కోపమననేమో తెలియని వానిగా కనపడుచున్నావు. నీ చర్యలు నాకు కడువింతగా తోచుచున్నది. మీ చర్యలను నాకు బోధకమగునట్లు తెలియపరచుము అని ప్రార్థించెను. అందులకు అవధూత, రాజా, బాగుగా విమర్శన గావించిన మనకెందరో గురువులుగానున్నారు. 24 గురువుల వద్దనే నేర్చిన విద్య నన్ను ఆత్మవిధుని గావించినది. నే నేర్చిన విద్యలను ఎల్లవేళలా మననము చేయుచు ఆచరణ ఎందుంచుకొనుచున్నాను. నా 24 గురువులెవ్వరనా భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, తుమ్మెద, ఏనుగు, లేడి, చేప, తేనెటీగ, పింగళాయను వేశ్య, లకుముకి పిట్ట, బాలురు, కన్య, బాణములు చేయువాడు, పాము, సాలీడు, సీతాకోక చిలుక. ఏ గురువు కడ ఏమి నేర్చితినో నీకు వివరించెదను. సావధానముగా వినుము. భూమి సహనమునకు పర్యాయ పదము. జీవరాశులన్నీయు తనపై సంచరించుచున్నను భూమి చలించదు. భారమును మోయుచు దుఃఖము నొందకుండును. పరోపకారము, ఓర్పును భూమి నుండి గ్రహించవలయును. వాయువు గాలికి వాసన ఉండదు. పరిసరములను బట్టి సువాసనయో చెడువాసనయో అలవడును. అటులనే యోగికి గుణములు, దోషములు అనునవి ఉండనేరవు. రుచులు దోషమని ఎంచి చిత్తమును వినిర్మలముగా ఉంచుకొనును. ఆకాశము అంతటను వ్యాపించియున్నను ఏ తగులాటము లేక సంగరహితమై ఒప్పును. నీరు సహజముగా నీరు నిర్మలమై తీయగా ఉండును. అటులనే యోగులు రాగద్వేషరహితులై మంచి మాటలతో ప్రజలకే కాక ప్రాణికోటికి ఉపయోగపడవలయును. అగ్ని తేజోవంతమై సర్వమును భక్షించును. ఏ దోషము అగ్నికి ఆపాదించజాలదు. దారువునందు గుప్తముగను మరి ఒక చోట ప్రజ్వరిల్లును. అటులనే యోగి మెలగవలయును. చంద్రుడు చంద్రుని కలలు హాని వృద్ధుల నొందుచుండునే కాని చంద్రునకు వర్తింపకుండును. అటులనే జనన మరణములు ఈ శరీరమునికే కాని ఆత్మకు సంబంధము లేకుండును. సూర్యుడు నీటిని ఆవిరిగా గ్రహించి మరలా భూమిపై వర్షరూపమున వదులును. అటులనే యోగులు ఇంద్రియముల వలన విషయములను గ్రహించుదురు. అర్హత గల వారికి మేలసగుదురు. సూర్యుడొక్కడు, ప్రతిబింబములు లెక్కింపనలవిగాని అన్ని. అటులనే ఒకే ఆత్మ అనేక రూపములుగా కనపడుచుండును. పావురము ఒక చెట్టుపై మగపావురము, ఆడపావురము, పిల్లలు కలవు. ఒక దినము పిల్లపావురములు వేటగాని వలలో తగులుకొని ఉండినవి. మేత కోసం వెళ్లి వచ్చిన ఆడపావురము పిల్లల సంరక్షణార్థమై వలలో తగులుకొనినది. మగపావురము భార్యా పిల్లలను వదిలి పోజాలక చివరకు వేటగాని వాతపడినది. ఇంతకు మోహమే కారణము. యోగి మోహమునకు తగులుకొనకుండును. కొండ చిలువ ఆహారమును సంపాదించు ప్రయత్నమునరింపక తానున్న తావును వదలదు. నోటికి లభించినది గ్రహించును. మానవుడు యథాలాభ సంతుష్టుడై మెలిగిన మేలుగాంచును. సముద్రము అతి గంభీరముగా ఉండును. నదులు ఉప్పొంగుచూ వచ్చి తన యందు చేరినను, వర్షాభావమున నదులు తన యందు చేరక సూర్యరశ్మికి గురి అయినను చెలింపకుండును. సుఖ సంపదలు అవ్వారిగా ఉన్నప్పుడు ఉబ్బి తబ్బిబ్బు పడకూడదు. నశించినప్పుడు కృంగి దిగులు పొందకూడదు. అంతయును భగవత్ సంకల్పమని నిర్వికారముగా మెలగవలయును. మిడత దీపముపై భ్రాంతి నొంది దానిని కలయు తలంపుచే నాశనమగుచున్నది. రూపమునకు ఆకర్షింపబడిన వానికి మిడతకు పట్టిన గతియే సంప్రాప్తమగును. తుమ్మెద సుగంధముపై ప్రలోభము నొంది కమలమునందు చిక్కుపడిపోవును.
జ్ఞానియు లభించిన దానితో సంతృప్తి పొందవలయును. ఏనుగు మగ ఏనుగు ఆడ ఏనుగు శరీర స్పర్శకై వెంపర్లాడి గుంటలో చిక్కుపడును. స్త్రీ స్పర్శ సుఖమునకు బదులు తీరని దుఃఖమును గూర్చునని యోగి సదా జాగరూకుడై మెలగవలయును. లేడి వేటగాడు సలిపెడి శ్రావ్యమగు నాదమునగు మైమరచి ఉచ్చులలో బంధింపబడుచున్నది. సంగీత నృత్యములకు యోగి విముఖుడై మెలగవలయును. చేప బెస్తవాడు గాలమునకు తగిలించిన ఎరకు ఆశించి నోటి రుచికై ప్రాకులాడి ప్రాణములను కోల్పోవుచున్నది. జిహ్వ చాపల్యమునకు యోగి లోనగుట అనర్థదాయకము. తేనెటీగ తేనెటీగలు తేనె తుట్టెలో మధువును దాచియుంచును. చివరకు దాపరికమే వాని ప్రాణములకు ముప్పు గూర్చుచున్నది. యోగులు మరుదినము కని దాచి ఉంచుకొనరాదు. పింగళ అను వేశ్య బాగుగా అలంకరించుకొని విటులను ఆకర్షించుటకై వీధి గుమ్మమున సంధ్యా సమయము నుండి అర్ధరాత్రము వరకు వచ్చిపోయడి వారి వంక రెప్పలల్లార్పక చూచుచుండినది. ఒక్కడైనను పింగళ గడప త్రొక్కడాయను. నిరాశ చెందినది. జానెడు పొట్టకు చారెడు నూకలు పుట్టించిన భగవంతుడు ప్రసాదింపకుండునా? చీచి పాడు బ్రతుకని కులవృత్తిని మాని భగవంతుని స్మరించుచూ తరించినది. లకుమికి పిట్ట మాంసపు ముక్కను సంపాదించి గాలిలో గంతులు వేయుచుండా గ్రద్దయొకటి ఆ మాంసపు ముక్కను సంగ్రహింప దానిని వెన్నాడినది. తెలివిగల ఆ లకుమికి పిట్ట తన ప్రాణములను కాపాడుకొనుటకై మాంసపు ముక్కను వదిలినది. త్యాగము సుఖమునొసగును, లోభి గుణము ముప్పునకు మూలము. బాలురు చింతవంతలు లేక బరువు భారములను తెలియక హాయిగా ఆడుచూ పాడుచూ ఉందురు. యోగులు సైతము ఇదే విధముగా మెలగవలయును. కన్య ఇంటివారలు కన్యను ఒంటిగా వదిలి పని కలిగి వెళ్ళి ఉండిరి. ఆ కన్యను చూడ పెండ్లి పెద్దలు వచ్చి ఉండిరి. వచ్చిన వారికి వంట చేయుటకు ఆ కన్య ఒడ్లు దంచుచుండా గాజులు గలగలమని మ్రోగుచుండెను. ఇంటిలో బియ్యము నిల్వలేవను గుట్టు బయల్బడనివ్వరాదని ఆ యువతి చేతికి 2 గాజులు మాత్రమే ఉంచుకొనినను శబ్దము వచ్చుచుండెను. చివరకు ఒక గాజునే చేతికుంచుకొని బియ్యమును సిద్ధము గావించినది. ఆధ్యాత్మిక చింతనాపరులు ఒంటరిగా తమ సాధనను సాగింపవలయునే కాని జంజాటము పనికిరాదని తెలుసుకొంటిని. బాణములను చేయువాడు ఏకాగ్రచిత్తుడై తన ముందు వెనుకల ఎవరు వచ్చినది పోవునది గమనింపకుండును. యోగి ఆత్మచింతన యందు ఏకాగ్రచిత్తుడై ఉండవలయును. పాము ఒంటరిగా సంచరించును, నిశ్శబ్దమును పాటించును. స్థిరముగా ఉండుటకై ఇల్లు వాకిలై ప్రయత్నించదు. జ్ఞాని ఒకే చోట ఉండరాదు. మౌనముగా సంచారము చేయుట సరి అయిన పని. సాలెపురుగు నోటి నుండి వచ్చు దారములతో గూడు అల్లును. చివరకు ఆ గూటిని పాడు చేయును. ఈశ్వరుడు జగన్నిర్మాణము సలుపును, లయమునరించును. దేవుడు ఒక్కడు, ఆయనయే ఈశ్వరుడు. సీతాకోక చిలుక ఒక పురుగును తెచ్చి దానికొక రంధ్రమునందుంచి దాని చుట్టూ పరిభ్రమించుచుండును. చివరకు ఆ పురుగు రంగురంగుల సీతాకోక చిలుకగా రూపొందును. రాగద్వేషములు లేక భయమును వదిలి నిరంతరము ఆధ్యాత్మిక చింతన చేయువారలు చివరకు స్వస్వరూప జ్ఞానమును బడయుగలరు. దేహాభిమానము చే మానవుడు తాను తన వారి యందు తగులాటమును పెంచుకొని ధనార్జనకై పెక్కు బాధలను అనుభవించుచున్నాడు. కర్మములాచరించుచు జన్మలెత్తుచు వెతల పాలగుచున్నాడు. ముక్తిని సంపాదించుటకు మానవ జన్మ శ్రేష్టమైనది. దీపముండగానే ఇల్లును చక్కదిద్దుకొనున్నట్లు శరీరమునందు ఊపిరాడుచుండగానే ముక్తిని బడవలయును. యదురాజా, నేను అనేక గురువుల నుండి పెక్కు విషయములను గ్రహించి తిని చిత్తమును ఎల్లవేళలా ఈశ్వరాయత్తము గావించియుందును అని ఇట్లు దత్తాత్రేయుడు యదురాజునకు బోధించెను. ఓం సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.